జిహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించడం, పరిశ్రమలన్నీ ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించి రీజనల్ రింగ్ రోడ్డు అవతల నుంచి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల వరకు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలన్నది సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రణాళికతో హైదరాబాద్ జంట నగరాల ఉప్పబడిపోతుందంటోంది ప్రతిపక్షం. అందులో భాగంగా సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ పై పోరాటాన్ని మొదలుపెట్టింది. ఇక ఫోర్త్ సిటీపై ధ్యాసతో మిగిలిన మహానగరాన్ని రేవంత్ సికింద్రాబాద్ అనేది ఓ 200 సంవత్సరాల చరిత్ర. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ, మల్కాజ్గిరి అనేది ఒక ఏరియా. అక్కడ ఎమ్మెల్యే కూడా లేకుండే, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కూడా లేకుండే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఉండే. 2009లో సిద్దిపేట ఎస్సీ రిజర్వ్డ్ పోయి మల్కాజ్గిరి జనరల్ అయింది. అప్పట్లో ఒక ఎస్సీ క్యాండిడేట్కు జనరల్లో ఇస్తే గెలిచిండు. మళ్ళా రేవంత్ రెడ్డి గారు కానీ XYZ మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ మన ఈటెల రాజేందర్ అన్న గెలిచారు. మల్కాజ్గిరి జిల్లా చేసినప్పుడు సికింద్రాబాద్ ఏం డిస్టర్బ్ కాలే. పొన్నం ప్రభాకర్ గారు అంటారు, అప్పుడు ఎందుకు అడగలే సికింద్రాబాద్ జిల్లా చేయమని. మల్కాజ్గిరి జిల్లా చేసేసారు, సికింద్రాబాద్ అట్లనే ఉన్నది. ఇప్పుడు సికింద్రాబాద్ తీసుకుపోయి మల్కాజ్గిరి కలపాలంటే అది ఎంత తప్పు. సికింద్రాబాద్ ఇప్పుడు చరిత్ర ఉంది. అప్పట్లో అసలు మల్కాజ్గిరి అంటే ఒక ఏరియా అంతే. అది సికింద్రాబాద్ కూడా మీరు జిల్లా చేస్తారా లేకుంటే ఒక కార్పొరేషన్ చేస్తారా? అది సీఎం రేవంత్ రెడ్డి గారు చేయాలి. నా పేరు విజయరామరాజు, కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ. కంటోన్మెంట్ కూడా ఎన్ని సంవత్సరాలు మీరు చూడండి, గూగుల్లో చూడండి. కంటోన్మెంట్ హిస్టరీ ఏంది, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఏంది, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఏంది, ఇవన్నీ చరిత్ర చూడండి. మల్కాజ్గిరి అనేది ఒక ఏరియా అంతే. అది అప్పట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ జిల్లా చేసింది మల్కాజ్గిరి. మాకు తెలియదు కదా సికింద్రాబాద్ ఇప్పుడు డిస్టర్బ్ అవుతా అని. ఇప్పుడు డిస్టర్బ్ చేస్తుర్రు. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కలుపుతా అంటారు. సికింద్రాబాద్ పేరు అంతా మడాష్ అయిపోతుంది. సికింద్రాబాద్ ఉండాలంటే ఉండాలి, కంపల్సరీ ఉండాలా. దీన్ని సికింద్రాబాద్ కార్పొరేషన్ చేస్తారా, జిల్లా చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి గారు డిసిషన్ తీసుకోండి, లేకుంటే ఉద్యమం చాలా స్ట్రాంగ్ అవుతుంది. సికింద్రాబాద్ అనేది ఒక చరిత్ర. సికింద్రాబాద్లో సికింద్రాబాద్ స్టేషన్ కానీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కానీ ఎన్నో ఉన్నాయి. మీరు ఆలోచించండి, డిసిషన్ తీసుకోండి. ఉద్యమం వరకు తీసుకోపోకండి. ఈ వీడియో మ్యాక్సిమం షేర్ చేయండి.